ఊరుకుంటావేరా? త్వరగా వెళ్ళి ఏదో ఒకటి చేయరా. ఎదవేటగారా లాపే, పక్కన వేరే బలూన్ ఉందండి తేవటానికి. ఏడు పాప లోపలికెళ్ళు. పనులను పురమాయించాను, పరువు విషయంలో తగ్గే ప్రసక్తే లేదు. అక్కడ దానిలో తప్పే ఉందిరా. తప్పే. రాజు యుద్ధం చేయడు, చేయిస్తాడు. తెప్పిస్తా, నా పరువుని పిల్లాన్ని ఇద్దరిని తెప్పిస్తా. నాకు క్వార్టర్ గిట్ల తెప్పిస్తావా? ఎవడరా నువ్వు? ఇంత పెద్ద బోటుకి చీఫ్ టెక్నీషియన్ ఇడా. అయితే ఏంటి? ఆయన నా ముచ్చట పక్కన పెట్టవా. నాకు 50 రూపీస్ కొట్టు, నీకు మంచి ముచ్చట చెప్తా. ఏంటది? ఇక్కడ ఈ బోట్లా గోవారాజు గడను గలీజ్ గాడు ఆ పిల్లం లేచిపోయిందంట. ఈడేమో రాజు యుద్ధం అని బేకార్ మాటలు మాట్లాడుతుండు. ఆడికి ఇట్లా కనిపించింది అనుకో నువ్వు. ఆ గోవరాజు గారు నేనేరా. అచ్చా నిన్ను నువ్వు నూకోలేవులే. ఓ 50 కొట్టు, నేనే నూకుతా. నేను రే చూడు, ఏ మస్తు చూసినా మిడువా. ఏమున్నది ఇంకా నీ పిల్లం లేచిపోయినాక? లేచిపోలేదురా రంకు పొగడ. నా పరువు ఎగిరిపోతుంటే నా పిల్లం పట్టుకుంది. నా పిల్లం పడిపోకుండా నా తమ్ముడు పట్టుకున్నాడు. తీసుకొస్తాడు నా పరువుని, నా పిల్లాన్ని ఇద్దరిని తీసుకొస్తాడు. నా బొంగు తీసుకొస్తాడు. జరగమ్మా జరుగు, లోపలికి వెళ్ళండి. ఆఖరికి ఇంత కూడా తెగించావా? నేను తెగించడం ఏంటి, అదే తెగిపోయింది. తిప్పరా. ఏంటి తిప్పేది? పోతరకి మీద పందారా? లాంచ్ ఆగిపోయింది. దిగండి లాగుద్ది. అటు ఇటు తిప్పి ఆగిపోతే ఏదవగాల. సర్లే ఏడు మేళం మొత్తం కింద దిగండి. ఆ ముసలోడు ఎక్కడ ఉన్నాడు చూడండి. ఆడి వాళ్ళే బోర్డు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇదిగో పద్దులో ఆగాదు. చూసాడు ఏదో అడిగితే రెండోసారి సంభావన ఇచ్చేవాడుగా. ఏదో ఫిక్స్ చేయాలని రాంగ్ టైం ఫిక్స్ చేసావు. ఇప్పుడు ఈ రాంగ్ ట్రాక్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? యాదా ఏం చెప్తున్నా అంటే దరిద్రుడికి దరిద్రం అంతా పాదాలని ఉంటుందట. మరి అప్పుడు నువ్వు ముహూర్తం పెట్టావుగా. మరప్పుడు మీరు పాదం పెట్టలేదుగా. పంతులు గారి మీద చిందులేకిరా గోవారాజు. దరిద్రుడు స్నానానికి వెళ్తే గోదావరి కూడా ఎడారైందంట. మండి పడకరా, ఎండిపోతావు ఎదవక్క. ముందు ఈ దరిద్రులు తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేయండి. వైషు జాగ్రత్త. ఏ వైషు, వైషు ఆగు. నువ్వు రావనుకుని చాలా హ్యాపీగా ఉన్నాను కార్తీక్. ఏంటి? మనసిచ్చిన వాళ్ళ దగ్గర నటించలేం. నాకు నటించాల్సిన అవసరం లేదు. నీకలా అనిపిస్తే అది నీ ప్రాబ్లం. ఇదిగో నీ కోపం నాకు అర్థమైంది. అరే నా బాధ కూడా అర్థం చేసుకో. నిజంగా నీకు అంత బాధే ఉంటే నేను ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. నా మాట విను. వదిలే కార్తీక్, నాకు ఇంకోపిక లేదు. అరే వైషు ఆగు, చెప్పేది నీకే. మొదటిసారి నువ్వు అబద్ధంలా పరిచయమైనా నాకు ఆనందాన్ని పరిచయం చేశావు. నువ్వు వెళ్ళిపోయాక నేను నిన్ను మిస్ అవ్వలేదు, నన్ను నేనే మిస్ అయ్యాను. ఆ రోజు గుడిలో కలిసి నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగినప్పుడు నాకు ఒకటే అనిపించింది, మన ఇద్దరు కంట్లో కన్నీరు సాక్షిగా దేవుడు మన ఇద్దరం కలిసి ఉండాలని రాసి పెట్టాడు. అలాంటిది వాడితో బతికేద్దామని ఎలా సరిపెట్టేసుకున్నావే? నిజానికి మన పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. నేను చేసిన తప్పెల్లో ఒకటే, ఆ రోజు మత్తులో ఉండడం. ఒప్పుకుంటాను. అరే నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నువ్వు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇదిగో మన తప్పులకి ముగింపెల్లా ఒకటే, మన ఇద్దరం ఒక్కటవ్వడం. దానికి టైం అయిపోయింది కార్తీక్. ఇప్పుడు వాడు వస్తాడు, వెతుకుతాడు, నన్ను తీసుకెళ్తాడు. అక్షింతలు వేసి భోంచేసి వెళ్ళు. ఒక్క మాట చెప్పు, ఆ గోవరాజు గడే వచ్చి నిన్ను నా చేతిలో పెట్టి నా మేనకోడు పెళ్లి చేసుకో తమ్ముడు అని చెప్పేటట్టు చేస్తాను, సరేనా? ఏంటి? పద తీసుకెళ్లి వారి దగ్గర వదిలేస్తాను. వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మీకే కొడుకో పుడితే నా పేరు పెట్టుకుంటాడు, అప్పుడు ఇంకా బాగుంటుంది. చిన్ని తిరిగి వచ్చాక నాలో భయం పోయింది. నువ్వు వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టుందిరా. మా బాబుగారు నా మీద పగ తీర్చుకోవడానికి బాయ్స్ కాలేజీలో జాయిన్ చేశాడు రా. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. నేను మీకోసం ఓ వర్తమానం తెచ్చాను. త్వరగా ఇచ్చేయండి, అటుకెళ్ళిపోతాం. వర్తమానానికి బహుమానానికి తేడా తెలియదు. వర్స్ట్ ఫెలో. మ్యాటర్ ఏంటంటే స్వచ్ఛ భారత్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఏది ఆ గ్లౌజులు మాస్కులు కట్టుకుని రోడ్లు ఈదులు శుభ్రం చేస్తుంటారు అదేగా? ఎగ్జాక్ట్లీ. నాలాంటి సెలబ్రిటీలు అందరూ రోడ్ల మీద పడి చేసేది. అంతేకాక మనం బాగా పెద్ద సెలబ్రిటీ అని గుర్తించి మోడీ గారి భారీ బాధ్యతని నాకే అప్పచెప్పారు. ఈసారి మనం మన కాలేజ్ తరఫున ఊరికి క్యాంపెయిన్ వెళ్తున్నాం.
అక్కడికి వెళ్ళి ఆ గ్రామాన్ని మనం శుభ్రం చేద్దాం. చేతనమా అంటే మేం కూడానా? మేం కాదు, మీరే. సార్ చెప్పడం మర్చిపోయాను, నాకు 3 రోజుల నుంచి లూజ్ మోషన్ సార్. మరి క్లాస్ రూమ్ ఎందుకున్నారా? బాత్రూమ్ లో సావు. కూర్చా. సార్ నాకు డస్ట్ అలర్జీ సార్. పర్లేదు, మాస్క్ లేదు. కూర్చా. సార్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం సార్. చచ్చిపోరా చచ్చిపో. కూర్చా. నువ్వేంట్రా అసలు లేకపోతున్నావు? అనారోగ్యం సార్. అనారోగ్యమా? కూర్చా. ఎరా కార్తీక్, కనీసం నువ్వైనా వస్తున్నావా? ఇది స్టూడెంట్ తనం అంటే. వేస్ట్ ఫెలోస్, చూసి నేర్చుకోండిరా. అయినా మనకు ఎందుకు సార్ క్యాంపెయిన్లు గింపెయిన్లు? సరదా చదువుకొని ర్యాంకులు కొట్టేద్దాం సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కూర్చోండి సార్. మీ లైఫ్ లో బొంకులు తప్ప ర్యాంకులు ఎప్పుడైనా కొట్టారేట్రా? చిచి 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 చిచి. నా లైఫ్ లో నేను చూసిన మోస్ట్ వర్స్ట్ బ్యాచ్ మీరేనా? ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసులే. ఎలా నాన్ జూమింగ్ ఫేసెస్. మీ ఫేస్ కి బ్యాటరీ కూడా అయిపోయింది. ఛీ! సీతారామారావు, ఇలా అయితే మన కాలేజీ పరివ్యం అవుద్ది. సీతారామారావు, ది సెలబ్రిటీ లెక్చరర్. సెల్ఫీ తీసుకునే టైంలో సెట్ చేస్తాను తెలుసా? బట్ హౌ బ్రో? బుక్కు పక్కన పెడితే మనకంటే బోగాడు ఎవడం లేడు ఇక్కడ. ఆ బేగాడు ఏదో సాకులు చెప్పారని బ్రేక్ ఎత్తాం ఏంటి? ఏం చేద్దామో కూడా సెలవు మరి. అప్పారా గారు, పని ఉందంటే ఎవడో రాడండి. అదే పాప ఉందంటే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏదవాలం తప్పు కదండి. ఆ పోను ఇంకో రూట్ ఏమన్నా ఉంటే చెప్పండి. మనకంత క్రిమినల్ బ్రెయిన్ లేదండి. ఇది క్రైమ్ కాదండి, మాస్టర్ బ్రెయిన్. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే చాక్లెట్ ఇస్తారు కదా, అలాగే ఈ గాడిదలతో పనిచేయించుకోవడానికి బిస్కెట్లు వేస్తున్నాం, అంతే తేడా. అలాగే దేశం కోసం మోసం చేయడంలో తప్పేం లేదు. సీతారామరావు, ది సెలబ్రిటీ లెక్చరర్. సెట్ అయిపోతే మై డియర్ స్టూడెంట్స్, రేపు సాయంత్రం మనందరం స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ కి బయలుదేరుతున్నాం. ఏండోయ్, ఎంత మీ పేరు చేత అయితే మాత్రం ఇలా బిహేవ్ చేయడం బాగాలేదండి. ఇప్పుడు ఏమంటారు? మేము రామంటారు, అంతే కదా. ఇందులో కొత్తగా చెప్పేది ఏముంది? సరే మీ కర్మ, మంచి వెకేషన్ మిస్ అయిపోతున్నారా? మిస్ అవ్వడానికి ఏముంది? రోడ్డు మీద పేడ ఈ చివరి చెత్త తప్ప. అంతకు మించి అక్కడ ఉందిరా అందమైన అమ్మాయి. అసలు ఆ పల్లెల్లో ఆ మల్లెలు, ఆ స్మెల్లులు, ఆహాహాహా. సార్, మనం వెళ్ళే ఊరి పేరు చిలకాపురం. క్లీన్ ఏ సర్టిఫికేట్. సర్లేరా, మీరు ఎలాగ రావట్లేదు కాబట్టి మా లెక్చరర్స్ బ్యాచ్ అని తెలిసి మేమే శుభ్రం చేసుకుంటాం అక్కడ. అయినా అంకుల్ సెల్ ఏం చేస్తారండి అక్కడ? ఒక నడుస్తారా, కాలు కదుపుతారా? కుర్రోళ్ళంతా చచ్చిపోయారు అనుకున్నారా? స్వచ్ఛ భారతే మా జయం, స్వచ్ఛ భారతే మా లక్ష్యం, స్వచ్ఛ భారతే మా జీవితాశయం. యారా నీకు అనారోగ్యం అన్నావు? అమ్మాయిలు అన్నారు. ఒరే మొన్న నాకు లూజ్ మోషన్స్ అన్నావు కదా నువ్వా? టైట్ చేశాను సార్. రే నువ్వు అలాగే ఉంటావు పాప, కదలక కాలేజీ మొత్తం కప్పైపోద్ది. ఎరా కార్తీక్, ఏంటి కామ్గా ఉన్నావు అండి? నీ బ్యాచ్ మొత్తం సెల్ఫ్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నారు. నీ సిగ్నల్ కోసం వెయిటింగ్ రా. వాడు మౌనంగా ఉన్నంటే దాని అర్థం మనం వెళ్తున్నామని. లెట్స్ గో టు ఒరే ఒక్క నిమిషమే. చిలకాపురం. స్టాప్ స్టాప్ స్టాప్. రే మా మా చిలకాపురం రా, చిలకలపురం రా. పరా. టేస్ట్ లేదు సార్. సార్ ఏంట్రా? మీరు సెలబ్రిటీ కాదు సార్, మూడే లెక్చరర్స్ లో లేదండి సార్. అవసరం అయితే ఆధార్ కార్డు తీసుకోనండి, ఎక్కడే ఉండిపోదాం సార్. సార్ లేకండి సార్. ఒరే 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 లేకరా. ఒరే అనారోగ్యం, నువ్వు లేకరా. ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. పట్ట పక్కన నిద్రేంటి రా, లేకండి రై. ఒరే ఇది క్లాస్ కాదురా, బస్సు రా. రే లేకండి రై. డ్రైవర్, అడ్రస్ కనుక్కో ఒకసారి. సరే మేడం. బాబాయ్ చిలకాపురం ఏంటి వెళ్ళాలి? ఎదురుగా బోర్డు ఉంటాను, ఎలాగే వెళ్ళిపోండి. కమాన్ గర్ల్స్. చాలా సంతోషంగా ఉందమ్మా, మా కోసం అంత దూరం నుంచి వచ్చారు. పర్లేదు బాబాయ్. కాకపోతే మీకు విడిది ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఇంతకు ముందే వేరే కాలేజీ అబ్బాయిలు వస్తున్నారంటే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చేసాం. అదేం పెద్ద సమస్య అనుకోకండి. మీరంతా మా బిడ్డల్లాంటోళ్ళు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఊర్లో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఇంట్లో ఉండొచ్చు. మీ ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు. అయ్యో మాకేం ప్రాబ్లం లేదండి. సంతోషం, పదండి అమ్మాయి వెళ్దాం. హలో. రే చిల్లర లేదు అవుతుబా. అరే నేను రా. రే ఏమైందిరా మొహానికి? మొహంతో గోరింటాకు పెట్టుకున్నావు. దోమలు దోమలు రా. ఎంతగానో అవుతాం. కుట్టి చంపేస్తుంటే మనుషుల్ని. అందులో 3 పెగ్గలేసి ఉన్నాం కదా. మోగజీవాల మీద ప్రేమ ఎక్కువై ఇలా ఇరిపెక్కిపోయాను. హలో అమ్మా. ఎవరా అమ్మా? ఖర్చులకు 10,000 ఇవ్వని చెప్పరా. ఉండరా. ఛీ,
ఈడొకడు. కార్తిక్ ఈ సంవత్సరమైనా మ్యారేజ్ చేసుకుంటావా? అయినా ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందమ్మా? ఇంకా ఫైనల్ ఏరియా కదా. అయినా నీ కోడలు ముఖ్యమా, నా కెరీర్ ముఖ్యమా? రే, నా కొడుకు బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పుకోవడం బాగుంది, కానీ స్టిల్ బ్యాచులర్ అని చెప్పుకోవడం బాలేదు. కరెక్ట్ అమ్మాయి కనిపిస్తే కన్యాశుల్కం ఇచ్చి చేసుకోవడానికి కూడా మేము రెడీ. అమ్మాయి కనిపించేసింది, నువ్వు రెడీ అయిపో. నేను చేస్తాను, పెట్టి. ఏంటి పిలిస్తే రాలేదే? పిలిచావా? పిలిస్తే గాని రావా? ఎందుకు రాలేదు? ఆ నవ్వుకు అర్థం ఏంటి? నిన్నే అడుగుతుంది. అరే చెప్పమంటే. నిన్ను మా ఇంటికి తీసుకెళ్దామనే. నేను మీ ఇంటికి రాలేదు. ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? రోజు చాలా మంది చాలా రకాలుగా నన్ను ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. నువ్వు కొత్త కాన్సెప్ట్తో వచ్చావు, తాళి పెళ్ళి అని. నేనేం చేస్తుంటానో నీకు బాగా తెలుసు. అయినా నీకన్నా ఎక్కువ నీ గురించి ఇక్కడ బాగా తెలుసు. అవునా? నిజంగా నువ్వు చెప్పినట్టు నేను అక్కడుంటే రేపు ఉదయం 7 గంటలకి సీతారాముల గుడి దగ్గర తాళితో రెడీగా ఉంటా. ఎరా గంటలో బయలుదేరాలన్నావు, గంట కొట్టి చెప్పాలా? సర్దుకోబే. సర్దుకుందాంలే. అయినా సర్దుకోవడానికి మనకి ఓన్ ప్రాపర్టీస్ ఏమున్నాయని? మాసినవన్నీ మీవి, వేసుకున్న మాత్రం నావి. పాటిసాడు అదవా. అది సర్లే కానీ అదేంటో కానీ కొన్ని చిలకలు చూస్తే గెలకాలనిపిస్తారా, కొన్ని చిలకలు చూస్తే మాత్రం ప్రేమతో పలకాలనిపిస్తుంది. మరి నీ ఆరెంజ్ చూస్తే రే దాను చెత్తకరా బాబు, ఒళ్ళంతా రెడ్డింగ్ అయిపోద్ది. కానీ మేడంని చాలా మిస్ అవుతున్నాను రా. సార్ కనుక రాకుండా ఉంటే. వచ్చేసాడు. సారీ సార్, మీ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒరే నేను కూడా మీలో ఈ మార్పుని ఎక్స్పెక్ట్ చేయలేదురా, కానీ మీరు నన్ను నిలబెట్టారు. కానీ మీరు పడగొట్టేశారుగా. సారీరా, నేను మీకు అబద్ధం చెప్పాను. చిలకాపురంలో మనం పని చేయాలన్నది నిజం, కానీ ఆ పని కోసం నేను చెప్పింది అబద్ధం. నా గుడ్ టైమో మీ బ్యాడ్ టైమో నాకు తెలియదు, కానీ అదే టైం కాలేజ్ అమ్మాయిలు రావడంతో మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. చెప్తే పని ఎక్కడ ఆగిపోతుందో నేను కాంప్రమైజ్ అయ్యాను. ఎంత పని చేశారు సార్? మీ మాటలు నమ్మి వాళ్ళతో లూజ్గా మాట్లాడేసాం. మా బాసిగాడు అయితే దురదిక్కి బురదలో దుల్లిన పందిరా తయారయ్యాడు. సరే నా సంగతి వదిలేసే. ఎంతకీ కార్తీక్ గడేడ్రా? పొద్దున్నే గుడికి వెళ్తానన్నాడు రా. నిన్న రెడ్ అమ్మాయితో మాట్లాడడం గమనించాను. సంథింగ్ ఈజ్ రాంగ్. పదండి సార్. పదండి వెళ్దాం. రేయ్, శవాలకు ఫోటోలు తీసే ప్రతి దరిద్రుడు సెలబ్రిటీ ఫోటోషూట్కి రావడమే. అసలు క్లోజప్ ఎలా పెట్టాలి, వైడ్ షాట్ ఎలా తీయాలి, 2 షాట్ ఎలా తీయాలి, లాంగ్ షాట్ ఎలా తీయాలి, ఇవన్నీ తెలుసుకుని సావచ్చురా. అలాగే. ఎనీ ప్రాబ్లం బ్రో? చూడు తమ్ముడు, ఫోటోగ్రాఫర్ అంటే ఎలా ఉండాలి? మన నెగటివ్లను మైనస్ చేసి అవతల వాడికి పాజిటివ్ గా చూపించాలి. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ దరిద్రుడు నా పొట్ట మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. ఇంత ఖర్చు పెట్టి నా పొట్టను క్లోజప్ లో చూసుకుని కుమిలిపోవటానికి. ఇప్పుడేంటి, నీ పొట్ట చూసి వదిన హర్ట్ అవుతుంది, ఆ. అంతే కదా? దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? బ్రో, నువ్వు లోపం అయితే వదిన దీపం. ఆ లైటింగ్ లో ఎన్ని బొక్కలు ఉన్నా లైట్ అయిపోతాయి. హౌ ఇస్ ఇట్ బ్రో? ఇప్పుడు రే, నువ్వు కెమెరా రెడీ చేసుకో. దీన్నే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటారు. అర్థమైందా? నేను చెప్తా రెండు. రే రారా. అది అనయ్య, ఇంతేనా? ఐ టు ఐ కాంటాక్ట్. ఐ టు ఐ. అది రే, నువ్వు జూమ్ వేసుకోరా, జూమ్ వేసుకో. ఇంకా ఎంతసేపు రా దరిద్రుడా? చూసి చూసి కళ్ళు లాగేస్తున్నాయి. కవర్ చేయటం కళ్ళద్దలు కూడా లేవు. అంత బాగా ఉందండి. మీ స్మైల్లోనే అసలు లోపం ఉంది. అరే, నా స్మైల్కి ఒక నియోజకవర్గం ఫాలోయింగ్ ఉందిరా. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య అర్థమైంది. ఇది దీపం, నేను లోపం, అంతే కదా? ఒరే ఆఫ్రికా, క్లోజ్ తీసే ముందు కొంచెం రేంజ్ మెయింటైన్ చేయి. ఒరే మాక్సిమం 3 సెకండ్ల మించి ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేయలేనురా. రెడీ, తీసుకో. రెడీ, స్మైల్ 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 స్మైల్. తమ్ముడు ఎలా ఉంది? ఏదో మిస్ అవుతుంది అన్నయ్య. ఏం తమ్ముడు, టేక్ ఓకే కాలేదా? ఆడవాళ్ళతోటి వ్యవహారం కదా, నీకు తెలియదు ఏముంది. ఓ పని చేద్దాం, నేను చేసి చూపిస్తాను, నువ్వు ఇక్కడ నుంచి చూడు. ఇది కరెక్ట్. ఓకే. అరే బాగా టైట్ చేసుకోరా బాబు, చాలా గుర్తులు తెస్తాను. అన్నయ్య చూస్తా ఉండు, ఐ టు ఐ కాంటాక్ట్. ఓకే ఓకే. ఇంకా తీయలేదు కదా, తీరా ఎదవా, తీ. చెయ్యి పెట్టు, కరెక్ట్. జంట చాలా బాగున్నారండి. మూసుకుని తీరా. తీ. బాబా. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇంకోటి చూడు, ఇంకో పోస్ట్ చూడు. ఒక్క క్లోజ్ మిస్ అయినా నీ శవాన్ని నువ్వే చూస్తావు. తీ. అది జూమెల్లు.
అర్థమైంది కదా, యాజ్ ఇట్ ఈస్ ఇలా చేస్తే చాలు. ఏరా మీ తింగర్స్ అన్నది సీని వైట్ల సినిమాలు చూడేట్రా? ఆడికి బుర్ర మోకాల్లో ఉంది కాబట్టి నేను దీనికే అంకితం అయిపోయాను రా కోవా. ఆయన ఎంత కడుపు వేసుకొని నా కడుపు నెట్టా పుట్టావురా. ఒరే కోవా, ఏంటని నీ అభిరుచులు నా అభిరుచులు బాగా కలిసిపోయాయి రోయ్. అమ్మగారు ఊరేంట్రా? నువ్వు అందరితో మాట్లాడే నాతో మాట్లాడితే దోలు తిరిగిపోతుంది. నీకేమనుకున్నావు? అందుకే కదరా నీ మీద స్పెషల్గా కేర్ తీసుకుంటున్నాను. అమ్మగారు ఊరేంటో చెప్పరా? పైగా నీ ముక్కు నా ముక్కు బాగా మ్యాచ్ అయింది రోయ్. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. మా ఊరికి పేరే లేదు. ఒరే శోభ పెట్టకరా. మా ఊరు మ్యాప్ లోనే లేదే. తగ్గి చావు. ఆట ఆడించి అందరినీ హ్యాపీస్ చేసావు. ఈ హ్యాపీస్ ని డబుల్ చేయడానికి ఇంకేం చేస్తావు? చెయ్యి. నవ్విచ్చేద్దాం. ఓకే బాయ్స్, మిస్టర్ గోరాజు, మన కాన్సెప్ట్ పేరేంటంటే రబ్నే తోడు దియా జోడి, రబ్నే తోడు దియా జోడి. అంటే అన్నకి హిందీ రాదు కదా. అయితే ఇంగ్లీష్ లో చెప్దాం. ఇంగ్లీష్ మాత్రం వచ్చేటి. ఓ సారీ మిస్టర్ గోరాజు, నీకు ఇంగ్లీష్ కూడా రాదు కదా. అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తా. నేను చెప్తా, నువ్వు వినాలి. నువ్వు వినాలి, నేను చెప్తా. నువ్వు వినాలి, వినాలి. చెప్తా 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 అంటే చెప్పే. మిస్టర్ గోరాజు, కాన్సెప్ట్ ఏంటంటే ఒక 50 years పోరంబోకు ఎదవ. పచ్చిగా చెప్పాలంటే వాడికిన లోఫర్ ఈ ప్రపంచంలో ఎవడో ఉన్నాడు. అలాంటి వాడికి పాలుగారే పాల బుక్కల 18 ఏళ్ల పసిపాపనిచ్చి పెళ్లి చేశారు. వచ్చిన బారిని చచ్చినోడు నానా కష్టాలు పెట్టి నరకం చూపిస్తున్నాడు. నేను చూస్తూ ఊరుకోను. నేను రివాల్ట్ అవుతా, నిన్ను రివాల్ట్ చేస్తా. ఏమే టిఫిన్ పట్రా. తీసుకొస్తాను మామయ్య. ఏమే పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది ఇంకా మావయ్య ఏంటే? ఏమండి అనలేవా? ఏమండి అనలేవా? చిన్నప్పటి నుంచి మామయ్యనే కదా పిలుస్తున్నాను మామయ్య. అంటే ఏంటి? నేను ముసలాడినని ప్రపంచానికి మొత్తం ప్రకటించేద్దాం అనుకుంటున్నావా? ఏమండి అను. ఏమండి అనవే. ఏమండి అనవే. రాయ్ నువ్వు చెప్పరా. చెప్పదానికి అలాగే పడికి వెళ్తానా? అలాగే తమ్ముడు. అదిరితే ఏంటి? ఆడపిల్లని చెయ్యడం తప్పు, ఆడపిల్లని కొట్టడం ఇంకా తప్పు. ఇది నా పెళ్ళం, దాన్ని కట్టుకున్నాను. ఇప్పుడు కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, అవసరమైతే కిరోసిన్ పోసి చంపేస్తాను. మధ్యలో నీకేట్రా నొప్పి? అదే సాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వయసులో సగం ఉన్న ఆడపిల్లని పెళ్లి చేసుకుని గొంతు కోయడం తప్పు. నీ చేతులతో పెంచి అదే చేతులతో కొట్టడం ఇంకా పెద్ద తప్పు. నా కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను, ప్రశ్నించను, పరిష్కారం చూపిస్తా. సూపర్. ఎలాగో ఇలాగా ఆడు కొడితే నీకు ఏడుపు వచ్చింది, నువ్వు కొడితే ఆడికి నొప్పేంటో తెలియాలి. నువ్వు కొడుతూ ఉండు, నేను చూస్తూ ఉంటా. తాళి తెగిన పర్వాలేదు, తోల తీర్పోవాలంతే. ఈ సెంటిమెంట్ నీ ఫ్లో ఆపిస్తుందంటే వాడిని చంపేసిన పర్లేదు, చంపేసిన పర్లేదు. అదే కొట్టమ్మా, చంపేద్దామండి. అదే ఒరే ముసలక్క, ఇలాంటి తొక్కలో వ్యాపారాలు చేస్తే లెక్క ఇలాగే ఉంటది. నీ ఫేస్ గా పిల్ల అవసరమేంట్రా? ఎర్రి పాప, ఎమోషన్ లో నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు. ఆడు చేస్తుంది స్కిట్ కాదు, నీ పీచరు. వాడు కాదు, నిజం. నువ్వు నిజం బాస్, నిజం నిజం నిజం. ఇట్స్ ఓకే, కూల్. సారీ బ్రో, కొంచెం ఎమోషన్ అయ్యాను. స్టార్ట్ చేద్దాం. అదే అర్థమైంది, కూర్చో. కూర్చో.